పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, నేటివ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ హంజా బుర్హాన్, హీ వాజ్ షాట్ డెడ్ ఇన్ పాకిస్తాన్. ఈ రెండిటికి లింక్ బాహ్యంగా ఏమీ కనిపించకపోవచ్చు, బట్ అంతర్లీనంగా ఉన్నది ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థలని ఆపరేట్ చేస్తున్న డీప్ స్టేట్ బండారం అంతా బట్టబయలైంది. ఎందుకంటే ఒక్కసారి మనం శ్రీలంక, అలాగే బంగ్లాదేశ్, తర్వాత నేపాల్, అక్కడ జంజీ ఉద్యమాలు ఎలా ఊవెత్తున కెరటంలా లేచాయి, అండ్ అక్కడ పాలకుల్ని ఎలా రోడ్ల మీద కీడ్చాయి, కొందరినైతే తరిమేశారు కూడా, పక్క దేశాలకు తరిమేశారు. తర్వాత కొత్త ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి వెనకాల డీప్ స్టేట్ ఎలా ఉంది. ఇవన్నీ ఏంటంటే డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. విడివిడిగా చూస్తే వేటికి సంబంధం ఉన్నట్టు కనిపించదు. కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అదే తరహా ఉద్యమం ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి భారతదేశంలో ప్రవేశించింది. అభిజిత్ దీప్కే ఒకప్పుడు సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్, అండ్ ఆ తర్వాత ఆప్ ఉద్యమంలో ఆయనకి కేజ్రీవాల్కి కుడిభుజంగా పనిచేశాడు. ప్రస్తుతం యుఎస్లో జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆయన చేస్తున్నాడు. సరే, మే 15వ తేదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయనతో పాటు మరో జడ్జి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలని బేస్ చేసుకొని ఆయన అన్నారు, అసహనం పెరిగిపోయిన నిరుద్యోగ యువత బుద్ధింకల మాదిరి వస్తున్నారని. లాటరీ హ్యాస్ క్లారిఫైడ్ దట్ హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ ఫ్యూ పీపుల్, నాట్ ఆల్. వాళ్ళు ఈ కాక్రోచ్ల మాదిరి వస్తున్నారు. దాన్ని ఆసరాగా డీప్ స్టేట్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది, ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఆ అవకాశం నుంచి సంక్షోభం సృష్టిస్తుంది. పక్కన 3 దేశాల్లో జరిగింది అదే. ఆ 3 దేశాలు కూడా ఏంటంటే చైనా ఆర్థిక నియంత్రణలోకి వెళ్ళిపోవడం సహించిన డీప్ స్టేటు మరి ఆ 3 దేశాల్లో కూడా రెజీమ్ చేంజ్కి, ఈరోజు ఇరాన్లో కూడా డీప్ స్టేట్ చేస్తున్నది అదే. ఇప్పుడు భారతదేశం మీద పడింది. భారతదేశం చాలా బలమైన డెమోక్రటిక్ నేషన్. సో ఇక్కడ ఒక సుస్థిర ప్రభుత్వం ఉంది, దీన్ని అస్థిరం పాలు చేయాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన 5 రోజుల్లో 12 మిలియన్ ఫాలోయర్స్. చెప్పుకోవటానికి, కాసేపు మాట్లాడుకోవడానికి అద్భుతం. వాళ్ళు 50% మహిళా రిజర్వేషన్లు, రిటైర్డ్ జడ్జిల్ని మనం తర్వాత ఎంపీలుగా పంపటం, లేదా మంత్రులుగా తీసుకోవటం, ఇట్లాంటివి ఏం చేయము. ఇంకా 5 రోజుల్లోనే మేనిఫెస్టోలు రెడీ అయిపోయినాయి. అంటే అంత వ్యవస్థ రెడీ చేసుకొని అవకాశం వచ్చిన తర్వాత దూకేయటం. 12 మిలియన్ ఫాలోయర్లు, అందులో ఉక్రెయిన్ వాళ్ళు ఉంటారు, రష్యా వాళ్ళు ఉంటారు. ఈ భాషకి, ఈ ప్రాంతానికి, ఈ జాతికి, ఇక్కడున్న కల్చర్కి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇది పెరిఫెరల్గా ఎలా కనిపిస్తుంటుందంటే మనకి అమ్మో ఒక అద్భుతమైన ఉద్యమం వచ్చేస్తుంది అని. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి నాటకాలు చాలానే చూసింది ఇంతకుముందు. మనం ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరుతో ఖలిస్తాన్ ఉగ్రవాదులు, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చిన వ్యవస్థలు, అవన్నీ ఒకటొకటి బయటపడ్డాయి. అండ్ అలాగే ఆప్ ఉద్యమ నాయకుడు కేజ్రీవాల్ ఎదిగిన తీరు, ఆయనకి దన్నుగా నిలిచిన అన్నా హజారాని డీప్ స్టేట్ ఎలా మాయలో పడేసింది. ఇవన్నీ ఈ కథనాలన్నీ అంటే కొంత నిశ్చితంగా అంతర్జాతీయ వ్యవహారాలు పరిశీలించే వాళ్ళకి. సరే, పుల్వామా ఉగ్రదాడి దగ్గరకు వచ్చేప్పటికి హంజా బుర్హాన్ దురంధరులు కాల్చేస్తున్నారని. దురంధరులు కాదు, ఉగ్రవాదుల గ్రూపుల్లోనే రకరకాల గ్రూపులు ఏర్పడి వాళ్ళలోనే వాళ్ళు కాల్చుకొని చచ్చిపోతున్నారనేది ఒక వాదన ఉంది. దురంధరులు కూడా ఉండొచ్చు. అండ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ ఆర్ లింక్డ్ టు డీప్ స్టేట్ అండ్ చైనా. ఇవాళ ఈ రెండు G2 అంటే అయితే నువ్వు లేకపోతే నేను. మనం ఈ హంజా బుర్హాన్ కాల్ చేశారని చెప్పేసి మనం సంబరపడిపోయి చప్పట్లు కొట్టక్కర్లా. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని కాల్చిన వాళ్ళు దురంధర్లా, లేకపోతే లోకల్ ఉగ్రవాద గ్రూపుల, బలూచీల, ఆఫ్ఘన్స్ ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖాలో ఉన్న ప్రత్యేక సపరేటిస్టుల, ఇలాంటివన్నీ కాలం నిర్ణయిస్తుంది, కాలం తెలియజేస్తుంది. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. అలాగే డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, యాజ్ వెల్ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అండ్ బషీర్ అహ్మద్ గారు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది. వారికి కూడా అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ డాక్టర్ రియాజ్ గారు, ఈ జెన్జీ మూమెంట్లో ఒకసారి చూద్దాం. శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ అండ్ నేపాల్, అండ్ అదే మోడస్ ఆపరెండి ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వచ్చేసింది. ఇది సోషల్ మీడియా ఉద్యమం. సుస్థిర ప్రభుత్వాలను అస్థిరం చేయటం, దీని వెనకాల డీప్ స్టేట్. ఇదివరకు ఏంటంటే చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చేది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులో ఉంటుంది. ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ అనలైజ్ చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఉంది. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులుగా మీరు ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తున్నారు? మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? మ్యూట్లో ఉన్నట్టు.
వాసుదేవ్ వినిపిస్తుందండి. ప్రజాస్వామ్యం మీద ఒక సూక్తి ఉంది. ఏంటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అంటే ప్రజలందరికీ భాగస్వామ్య స్వరూపమే ప్రజాస్వామ్యంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. సహజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వర్గాలైతే నిర్లక్ష్యానికి గురవుతాయనే ఒక తపన ఉంటుందో, మేము కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం అని అనుకుంటూ ఉంటారు. అభివృద్ధికి మనం దూరంగా నెట్టివేయబడతామనే ఒక సంకేతం వస్తుంటుందో సహజంగా వాళ్ళ వాయిస్ వినబడుతూ ఉంటుంది, ఒక నిరసన గలం బయటకు వస్తూ ఉంటుంది. మనం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడ్డాయో వాటిలో రకరకాల ఆర్థిక అంశాలతో కూడుకున్న ప్రజాస్వామ్య ఉద్యమాలు బయటకు వచ్చే సందర్భాలు కూడా మనం చూసాం. మనం ప్రధానంగా సోషల్ మీడియాను యూజ్ చేసే దాంట్లో మనకు యూత్ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అందుకోసం ఆ యూత్కు సంబంధించిన ఏ ఉద్యమైనా కూడా మనం జడ్జి ఉద్యమంగా మనం చూసాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేపథ్యం ఉంది సార్. ఇప్పుడు శ్రీలంకలో జరిగిన అంశం ఏదైతే ఉందో అది ఆర్థిక అవినీతికి వ్యతిరేకంగా జనాలు రోడ్ల మీదకి వచ్చిన బేసిక్ అంశాన్ని మనం చూసాం. మనం అట్లాగే మనం నేపాల్ విషయానికి వస్తే ఏంటంటే నేపాల్లో ప్రధానంగా అక్కడ ఎగ్జిస్టెన్స్ చాలా కాలం ప్రచండ గవర్నమెంట్ ఉంటే తర్వాత మళ్ళీ అదే రూపంలో ఇంకో గవర్నమెంట్ వచ్చింది. విపరీతంగా అంటే మనము ఒక గుంపుకు సంబంధించిన పరిపాలన జరిగి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకోవట్లేదన్న తపంతో అక్కడ జనజీవి మూమెంట్ వచ్చింది. బంగ్లాదేశ్ ఏదైతుందో బంగ్లాదేశ్ స్వతంత్ర సంగ్రామానికి సంబంధించిన వాళ్ళనే అక్కడ వారసులుగా తీసుకున్నారు, మిగతా వాళ్ళని తీసుకునే క్రమంలో అక్కడ ఉద్యమం వచ్చింది. దేని దానికి అది ఉంటుంది. సహజంగా ఏంటంటే ఒకప్పట్లాగా యూత్ ఉద్యమాలు రకరకాల రూపంలో రావచ్చు. ఒకప్పుడు మనకు ఫిజికల్ రూపంలో ఉద్యమాలు మనకు కనిపించాయి. ఈరోజు సోషల్ మీడియాలో వ్యక్తీకరణ కావచ్చు. దీన్ని ఉద్యమంగా నేను దీన్ని ఇప్పుడు మన దగ్గర చెప్తా కాక్రోచ్ జనతా పార్టీని ఉద్యమంగా రోడ్డు మీదకి వచ్చి యూత్ అందరూ వస్తారనే విషయాన్ని నేను చూడట్లే. కానీ ఒక ఆశ్లోకము, అట్లాగే ఒక అసంతృప్తి, ఒక అసహనము, ఒక బాధ, ఒక నిర్లిప్తత జరిగింది. అంటే దీనికి అన్ని కారణాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే 10 సంవత్సరాల టైం నుంచి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రధానంగా ఆర్థిక విధానాలు ఏవైతున్నాయో అవి సహజంగా ఈ దేశంలో కొద్దిమంది కుబేర్లను మాత్రమే తయారు చేసింది. ఆ కొద్దిమంది కుబేర్లు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. బయట నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయినాయి. ఈ దేశంలో కుబేర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు. కాబట్టి సహజంగానే ఉద్యోగాలకు సంబంధించిన విపరీతమైన కొరత ఏర్పడ్డది, ఉపాధి అవకాశాల్లో ఉంది. కాబట్టి సహజంగా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన వాళ్ళు తమ నిరసన రూపాన్ని వ్యక్తం చేసే ప్రయత్నంలో ఉన్నారు. బహుశా ప్రపంచంలో జరిగిన మిగతా కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు. ఇవన్నీ ఒకే దాటిన ఒకే రూపంలో బయటకు వచ్చి అందరూ కలిసికట్టుగా చేశారనేది నేను భావించట్లేదు. మీ అభిప్రాయం అయితే కావచ్చు, మీ అభిప్రాయం నేను కూడా గౌరవిస్తాను, దాన్ని విధించట్లేదు. కానీ ఒక నేపథ్యం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వ్యాఖ్యలు ఏదైతే బాధాకరం. అంటే నిజంగా ఆయన మొదటి రూపంలో అదే అర్థంతో కనుక మాట్లాడితే దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఎందుకోసం అంటే ఈ దేశంలో యూత్ ఎవరైతే ఉందో వాళ్ళని గైడ్ చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంటుంది. యూత్ ఈరోజు ఎందుకు సామూహికంగా వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వ్యవస్థలో వాళ్ళకు రిప్రజెంటేషన్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు. అట్లాగే వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న అంశాలు ఏవైతున్నాయో వాటికి ఉనికిలో లేవు. అందుకోసం వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ 5 పాయింట్స్ ఉన్నాయి, క్లియర్ చూసాం కదా. అంటే జడ్జీలను తర్వాత రాజ్యసభ పంపొద్దంటే జడ్జీలు రాజ్యసభ పోతున్నారు కదా. ఈ పార్టీ ఆ పార్టీ కూడా నేను మాట్లాడుతున్నాను వాసుదేవ్ గారు. అది సరైన సాంప్రదాయం కాదు కదా. అంటే న్యాయం అనేది బేసికల్గా అమ్ముడు పోవద్దని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఓటు వేసే హక్కుకు ప్రజలను దూరం చేయొద్దని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవినీతికి వ్యతిరేకమైన ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్, కాబట్టి వాళ్ళు బేసికల్గా లేవనెత్తిన సమస్యలు ఏవవుతున్నాయో అంటే యూత్ లేజీ అని ఎందుకు అనుకుంటాం. ఇప్పుడు పనిచేసే అవకాశాలు అన్ని ముఖ్యమైనప్పుడు చేయడానికి ఏమి లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ ముందు 100 ఛానల్స్ వస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయినా చాలా ఛానల్ మూస్తూ ఉంటారు. మిగతా జర్నలిస్టులు ఏవైతే ఉంటారు చిన్న చిన్న యూట్యూబర్ల రూపంలో బయటకు వచ్చేసి వాడుకుంటే అసంతృప్తిని ఏదో రూపంలో బయటకు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ మనం ఇంక్లూడ్ చేసుకునే పాలసీస్ ఫెయిల్ అయినప్పుడు నిరసన ఏదో రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ ఉద్యమాన్ని కూడా మేము అప్పుడు చూసినప్పుడు ఏమైపోయిందంటే చాలామంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ గానే తెలంగాణ ఉద్యమం బేసికల్గా బయటకు వచ్చింది. కాబట్టి వీళ్ళందరినీ మనం అకామిడేట్ చేసుకోవడం ఎక్కడ ఫెయిల్ అయినా మనం అనే విషయం కూడా మనం ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఈరోజు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో దాని వెనుక సోషల్ మీడియాలో చేరారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా మూమెంటే రోడ్డు మీదకి వస్తే బహుశా 10% ఉంటారు నేను అనుకోను. కానీ ఒక అసంతృప్తి ఉంది యూత్లో, అట్లాగే అసహనం ఉన్నది. దీన్ని ఎన్కరేజ్ చేసుకోవడంలో ప్రభుత్వాలు అట్లాగే రాజకీయ పార్టీలో ఫెయిల్ కావచ్చు. అందుకోసం ఆ రూపంలో బయటకు వచ్చిన విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. అదే సందర్భంలో వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏవైతున్నాయో అందులో ఉండే ఒక ఆవేదన, ఆర్ద్రత, అట్లాగే అందులో ఉండే ఆవేశము, అందులో ఉండే న్యాయం మీద కూడా చర్చ జరగాలి.
డెఫినెట్గా వాళ్ళు కోరుకుంటున్న అంశాల మీద చర్చ జరిగి ఒక ఆహ్లాదకరమైన ప్రజాస్వామ్య వాతావరణం భారతదేశంలో ఉంటుంది. ఎందుకోసం అంటే భారతదేశానికి మిగతా దేశాలకు ఒక తేడా ఉన్నది సార్. అదేంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటికీ అక్కడ చాలా సందర్భాల్లో మిలిటరీ ప్రభుత్వాలు లేదా మతానికి సంబంధించిన ప్రభుత్వాలు ఇవి ఏర్పడ్డాయి. కానీ భారతదేశంలో కొన్ని లోపాలున్నా కూడా ఎన్నికల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదో కూప్ అంటే ఏదో సడన్గా వచ్చి ఒక మిలిటరీ తిరుగుబాటు లాగా భారతదేశం వచ్చే సందర్భాలు కూడా ఏం లేవు. ఒకసారి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రి స్వయంగా ఏమన్నాడంటే ఈ మదర్ ప్రాక్టీస్ ఆఫ్ డెమోక్రసీ అనే పేరుతో తీసుకున్నాడు. కాబట్టి దీంట్లో ఇంక్లూజివ్నెస్ అనేది బాగా పెరగాలి. ఆ ఇంక్లూజివ్నెస్ కనుక మెల్లమెల్లగా దూరం అవుతుంది. అన్ని వాస్తవాలు కదా, రూపాయి విలువ పతనం కావడం వాస్తవం, ఎగుమతులు తగ్గిపోవడం వాస్తవం, నిరుద్యోగం విపరీతంగా పెరగడం వాస్తవం. What is your take on, మరి ఈ వాస్తవాల CJP అండి? ప్రతిబంగానే ఈ ఉద్యమం వచ్చినట్టుగా మనం చూసుకోవాలి మనం. రైట్. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసం ఎదురు చూస్తున్న మహువా మొయిత్రా, ప్రశాంత్ భూషణ్, ఇంకా ఇద్దరు ముగ్గురు మనకి అంటే ఎక్కడ ఇలాంటి ఉద్యమాలు వచ్చినా వాలిపోతుంటారు. మరి ఎంత దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు?